Welcome back to your I'm Also Dog Lover Chanel. ఇది చిప్స్ కట్ కోసం దీంట్లో ఏమున్నాయో తెలుసా? కోడికాలు. కాళ్ళని వాటర్ కింద వేసుకొని మంచిగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్నాక నెయిల్స్ ఉంటాయి కదా, ఇంకో ఈ నెయిల్స్ మొత్తం తీసేయాలి. ఫుల్ ఎండ కొడుతుంది, అయినా సరే జిజ్జుగాడి కోసం చేస్తున్నా. నేను ఎండలో కూర్చొని మరి చికెన్ షాప్లో కొడతారు, చికెన్ కొట్టినట్టు నెయిల్స్ కొడుతున్నా. చాకు తీసుకొని, పెద్ద చాకు. సమ్మర్లో డాగ్స్కి ఇవి పెట్టాలా, చాలా ప్రోటీన్ విటమిన్ ఉంటాయి. ఇట్లా చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని దానికి రోజుకి 2-3 ఇవ్వచ్చు. మన హెల్త్ చూసుకుంటే ఎట్లా, డాగ్స్ హెల్త్ కూడా చూసుకోవాలి కదా. సమ్మర్లో మనకన్నా సెన్సిటివ్గా ఉండే అవి, ఇంకా అందుకే జాగ్రత్తగా చూసుకోవాలా. ఫస్ట్ టైం నేను క్లీన్ చేయడం కూడా నాకు అసలు వస్తలేదు. పట్టుకొని గోరు కట్ చేయడానికి కూడా అంత పెద్ద చాకున్నా కూడా వస్తలేదు. ఫస్ట్లో చూసిరు కదా ఎంత కష్టపడ్డానో, కొడుతున్నా వస్తలేదు. తర్వాతకి ఇవన్నీ కొడుతుంటే అలవాటు అయింది, వచ్చేసింది. కూరగాయలు కట్ చేసినట్టే కట్ చేసిన. ఇంకా నెక్స్ట్ టైం నుంచి ఫస్ట్లో తెలియదు కదా, ఏదో చికెన్ కొట్టినట్టు టకా అని కొట్టినా. తర్వాతకి అర్థమైంది ఇట్లాంటి వచ్చేస్తున్నాయి అనేసి ఇంకా అట్లా చేసిన. నేను అన్నీ ఇట్లే నెయిల్స్ తీసేసుకోవాలా. నెయిల్స్ తీసేసుకొని అన్నీ క్లీన్ చేయాలి. నేను చూపిస్తా చూడండి. నేనైతే అయిపోయినాయి నావి అన్నీ, ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇంకో ఇలా నేను ట్యాప్ కింద పెట్టేసిన. క్లీన్ ఫస్ట్ ఒకసారి కడిగినా కదా, మళ్ళీ నెక్స్ట్ టైం కూడా కడుగుతున్నా. వాటర్లో మంచిగా క్లీన్ చేసుకోవాలి. బిజ్జుగా అరుస్తున్నారు అప్పుడు. ఆల్మోస్ట్ అయిపోయింది కడగడం. ప్లేట్లో వేసుకుంటున్నా నేను. ప్లేట్లో వేసుకున్నాక కూడా మళ్ళీ ఒకసారి ట్యాప్ కింద పెట్టి మళ్ళీ ఇంకోసారి మంచిగా క్లీన్ చేస్తున్నా. ట్యాప్ కింద ఇట్లా వదిలేసిన ఒక 5 నిమిషాలు. అయిపోయింది కడగడం మొత్తం కంప్లీట్. ఇక్కడ వరకు ప్రాసెస్ అయితే అయిపోయింది. ఇవన్నీ గిన్నెలు వేసుకొని పోతుంటే గిజ్జాడి చూడండి ఎట్లా వేసుకున్నాడో. నన్ను వచ్చిండు నీకే వంట చేద్దాం పన్నాడు. తిందు పా నడువు. క్లీన్ చేసుకున్న కోడికాళ్ళని ఇట్లా గిన్నెలో పెట్టుకోవాలా. అన్నీ ఒక్కొక్కటి వేసుకున్నా. ఒక్కొక్కటి వేసుకున్నాక వాటర్ వేసుకోవాలి. మంచిగా బాయిల్ చేయాలా. ఓ 15 మినిట్స్లో బాయిల్ అయిపోతాయి. ఇవన్నీ ఇట్లే పెట్టేసుకున్నా. ఒకదాని మీద ఒకటి పెట్టుకున్నాక 3 గ్లాసెస్ వాటర్ వేసుకున్నా నేను. అవి మునిగే వరకు వేసుకున్నా ఓకే, అంటే కౌంట్ ఏం లేదు. మునిగే వరకు వేసుకుంటే చాలు. యాంటీబయోటిక్ టర్మరిక్ వేసేసిన. కొంచెం టర్మరిక్ చాలా మంచిది హెల్త్కి. అది నార్మల్గా తినదు కదా, ఇట్లా నాన్ వెజ్లోనే వేసిస్తా జిజ్జుగాడికి, ఏమన్నా కడుపు క్లీన్ అవుతుంది అనేసి. ఇప్పుడైతే పొయ్యి మీద పెట్టేసుకొని బాయిల్ చేద్దాం. ఒక 15 మినిట్స్ తర్వాతకి చూద్దాం. చూడండి ఉడుకుతున్నాయి మెల్లగా కొంచెం. రెడీ అయిపోయింది. కొంచెం సేపు చల్లగా అయినాక పెట్టాల.
ఇప్పుడు చూడండి వాడు ఎట్లా తింటాడో. వాటర్ కూడా వేసుకోవాలా, మంచిది. వాటర్ దీంట్లోనే పోస్తున్నా. ఓకే, రెడీ అయిపోయింది. ఇది మళ్ళీ పక్కకి పెట్టేసుకోండి, ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, మంచిగా ఉంటుంది. సమ్మర్ కదా, నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇప్పుడు ఇది జిజ్జడికి ఇద్దాం మనం. అయ్యో వాటర్ ఎక్కువనే పడిపోయేలాగుంది. పిలుస్తా వాడిని, వచ్చాడు చూడండి. తింటావా నాని? నీకే చూడండి, జిజ్జడికి ఎంత ఇష్టమో ఇవి. ఇవి తీసుకొని ఆడు బయటికి పోతాడు చూడండి, బయట పోయి తింటాడు. చెప్పాలి, బయటికి పోయి తింటాడు. మళ్ళీ అది అయిపోయినాక వస్తాడు. మీరు కూడా డాగ్స్కి వీక్లో 1 టైం అయినా ఇవి పెట్టండి, హెల్తీగా ఉంటాయి. వాడి కోసం కష్టపడి గోర్లు తీసి ఉడకబెట్టి బాయిల్ చేసి చల్లగా చేసి ఇస్తే తింటుండు. తిను. అప్పుడే ఇద్దాం అనుకున్నా కానీ చేసినప్పుడే ఈవినింగ్ అయిపోయింది. వేడిగా ఉంది, కాలుతుంది అది, అందుకే చల్లగా అయింది. కొంచెంసేపు ఫ్రిడ్జ్లో పెట్టి ఇస్తున్నా, చల్లగా ఉంటుంది కదా. సమ్మర్లో మంచిగా అనిపిస్తుంది వాటికి కూడా. ఇప్పుడు మళ్ళీ వస్తారు దీనికోసం. గద్ద కోడిపిల్ల నెట్టుకుపోయినట్టు ఎత్తుకోవచ్చుండు వీడు. ఓకే, మీరు కూడా ట్రై చేయండి. డాగ్స్ ఉన్నవాళ్ళు హెల్తీగా పెట్టండి. బాయ్. Thanks for watching my dog lovers. Like, comment, subscribe please.